ఫ్రెండ్స్, ఈరోజు మనకు ఒక గేటెడ్ కమిటీలో 320 స్క్వేర్ యార్డ్స్లో మనకు ఒక డూప్లెక్స్ విల్లా అయితే సేల్కి రావటం అయితే జరిగిందండి. అండ్ ఈ విల్లాకి వచ్చేసి మనకి రెండు వైపులా కూడా మనకి ఇక్కడ రోడ్ అయితే ఉంటుందండి. అండ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు అండి, ఈ హౌస్ వచ్చేసేసి మనకి నార్త్ ఈస్ట్ కార్నర్ ఉంటుంది. అండ్ ఈ హౌస్కి వెంటిలేషన్ విధంగా చూసుకున్నా కూడా ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది. వెంటిలేషన్ వైజ్ ఎక్కడ కూడా బ్లాక్ అయితే అవ్వదండి. మనకి ఈ హౌస్ వచ్చేసి మనకి మున్సిపాలిటీ పర్మిషన్ అండి. అండ్ ఈ హౌస్ టోటల్ బిల్డప్ ఏరియా వచ్చేసి మనకి 4350 ఎస్ఎఫ్టీ అయితే ఉంటుంది. మనకి ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి పార్కింగ్ ఏరియా ప్లస్ 1 బిహెచ్కే పోర్షన్ ఉంటుంది, ప్లస్ ఒక వాచ్మ్యాన్ రూమ్ ఉంటుందండి. వాచ్మ్యాన్ రూమ్కి ఒక వాష్రూమ్ కూడా ఉంటుంది. అండ్ ఫస్ట్ ఫ్లోర్ నుంచి మనకి విల్లా ఉంటుందండి. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మనకి 1 బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. హాలు, కిచెన్ ప్లస్ హోమ్ థియేటర్ రూమ్ ఉంటుంది. అండ్ సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి 3 బెడ్రూమ్స్ విత్ అటాచ్డ్ బాత్రూమ్స్ ఉంటాయి. అండ్ టాప్లో ఒక పెంట్ హౌస్ ఉంటుంది. పెంట్ హౌస్ వచ్చేసి మనకి సింగిల్ రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది. అండ్ ఈ ప్రాపర్టీ ఉన్న లొకేషన్ వచ్చేసి కోంపల్లి. సో మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ కనుక నచ్చినట్టయితే ఆన్ డిస్ప్లేలో ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అయినట్టయితే ఈ ప్రాపర్టీకి సంబంధించిన గూగుల్ పే లొకేషన్ త్రూ వాట్సాప్లో అయితే మీకు షేర్ చేయడం అయితే జరుగుతుంది. ఇన్ కేస్ బిల్డర్స్ కనుక మీ కాల్ లిఫ్ట్ చేయలేకపోతే త్రూ వాట్సాప్లో మీరు వాళ్ళకి పింక్ చేసినా కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వాళ్ళు మీకు రెస్పాండ్ అవుతారండి. అండ్ ఈ ప్రాపర్టీకి వెంటిలేషన్ విధంగా చూసుకున్నా కూడా ఫుల్ వెంటిలేషన్ ఉంటుందండి. వెంటిలేషన్ వైజ్ ఎక్కడ కూడా బ్లాక్ అయితే అవ్వదు. ఈ హౌస్కి రెండు వైపులా రోడ్డు ఉండటం వల్ల. అండ్ ఇప్పుడు మీకు ఇన్సైడ్ వ్యూ ఫ్లోర్ ప్లాన్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది ఇప్పుడు మీకు ఇక్కడ వీడియోలో అయితే నేను క్లియర్గా కవర్ చేసి చూపించడం అయితే జరుగుతుంది. మనకి ఇక్కడ ఫుల్ వుడ్ వర్క్ చేసి ఉంటుంది. అండ్ ఈ హౌస్కి టోటల్గా ఫుల్ ఫాల్ సీలింగ్ కూడా ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ డైనింగ్ ఏరియా అయితే రావటం అయితే జరిగింది. అండ్ మనకి ఇక్కడ కిచెన్ కనుక చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఓపెన్ కిచెన్ వచ్చిందండి. ఓపెన్ కిచెన్కి అటాచ్డ్గా మనకి ఇక్కడ ఒక యూటిలిటీ ఏరియా అయితే మనకి ఇక్కడ రావటం అయితే జరిగింది. అండ్ మనకి ఇక్కడ కిచెన్లో ఇక్కడ స్టోర్ రూమ్ ప్రొవిజన్ అయితే ఇచ్చారండి. అండ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు అండి, టీవీ యూనిట్ ఏరియా కూడా చాలా స్పేషియస్గా రావటం అయితే జరిగింది. అండ్ ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి ఒక కామన్ వాష్రూమ్ ఉంటుంది. అండ్ అలాగే మనకి ఇక్కడ ఒక బెడ్రూమ్ అయితే ఉంటుంది. ఈ బెడ్రూమ్కి వచ్చేసి మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది. అండ్ ఫుల్ ఫాల్ సీలింగ్ కూడా చేసి ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం వచ్చేసి స్టేర్ కేస్ నుంచి సెకండ్ ఫ్లోర్ వెళ్తున్నామండి. సెకండ్ ఫ్లోర్లో ఫ్లోర్ ప్లాన్ ఏ విధంగా కవర్ చేశారనేది ఇప్పుడు మీకు వీడియోలో అయితే క్లియర్గా కవర్ చేసి చూపిస్తాను. మనకి సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి 3 బెడ్రూమ్స్ ఉంటాయి. అన్ని బెడ్రూమ్స్ కూడా మనకి ఇక్కడ ఫుల్ ఫాల్ సీలింగే చేసి ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ వచ్చేసేసి ఒక సపరేట్ పూజా రూమ్ కూడా మనకి ఇక్కడ చాలా స్పేషియస్గా రావటం అయితే జరిగింది. అండ్ ఇప్పుడు మీకు కవర్ చేసి చూపిస్తుంది. ఇది వచ్చేసేసి సెకండ్ బెడ్రూమ్ అండి. ఇక్కడ కూడా చూసుకోవచ్చు అండి, మనకి ఫుల్ ఫాల్ సీలింగ్ చేసి ఉంటుంది. అండ్ మీరు ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఒక బాల్కనీ ఏరియా అయితే మనకి ఇక్కడ రావటం అయితే జరిగింది. బాల్కనీ కూడా మనకి చాలా స్పేషియస్గా ఉంటుంది. అండ్ సరౌండింగ్ వ్యూ కూడా అన్నీ కూడా ఇండిపెండెంట్ హౌసెస్ ఉండటం వల్ల ఈ హౌస్కి ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది. ఏ బెడ్రూమ్లో కూడా వెంటిలేషన్ అయితే బ్లాక్ అవ్వదు. అండ్ ఇది వచ్చేసి థర్డ్ బెడ్రూమ్ అండి. మనకి థర్డ్ బెడ్రూమ్ వచ్చేసి మనకి హోమ్ థియేటర్గా చేసుకున్నారండి. ఇన్ కేస్ మీరు బెడ్రూమ్ అనేది చేసుకోవచ్చు, లేదంటే హోమ్ థియేటర్ స్పేస్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్ దించి మనము టెర్రస్కి వెళ్తున్నామండి. మనకి టెర్రస్ పైన మనకు ఒక పెంట్ హౌస్ అయితే మనకి రావటం అయితే జరిగింది. పెంట్ హౌస్ వచ్చేసి మనకి సింగిల్ రూమ్ ఉంటుంది. సింగిల్ రూమ్ ఇట్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆన్ డిస్ప్లేలో ఉన్న నెంబర్కి కాల్ చేయండి. రెగ్యులర్ ప్రాపర్టీ అప్డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్, ఇన్స్టాగ్రామ్ పేజ్ అండ్ ఫేస్బుక్ పేజ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.